హలో ఆల్, వెల్కమ్ టు ఈవీ తెలుగు. నేను మీ పవన్ కుమార్. మన భారతదేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం. ప్రస్తుతం ఇండియాలో 60% పైగా ప్రజలకి వ్యవసాయమే జీవనాధారం. ఇండియన్ జీడిపికి వ్యవసాయం 18% పైగా కంట్రిబ్యూట్ చేస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి. అందుకే అంటారు వ్యవసాయం మన దేశానికి వెన్నుముక అని. వ్యవసాయం చేసేవారికే దాంట్లో ఉండే ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు అన్నీ తెలుస్తాయి. పంట వేసినప్పటి నుండి కోత కోసి పంట నూర్పి కాంటా వేసేంత వరకు అన్ని ఇబ్బందులే. ఈరోజు మనం ఈ వీడియోలో రైతులకి ప్రధాన సమస్యలలో ఒకటైన కరెంట్ కోతని సోలార్ ఎనర్జీ ద్వారా ఎలా మనం ఎదుర్కోవచ్చు అనే విషయాల గురించి తెలుసుకోవడానికి షాద్నగర్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడంటే కొన్ని ప్రభుత్వాలు 24 గంటల పాటు ఉచిత కరెంట్ని వ్యవసాయానికి అయితే ఇస్తున్నారు. అయితే ఈ కరెంట్ని ఉత్పత్తి చేయాలంటే మనకు బొగ్గు నిల్వలు అనేది అవసరం. ప్రస్తుతం మన భారతదేశంలో బొగ్గు నిల్వల కొరత అనేది చాలా ఉంది. ఇవి ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ నిల్వల కొరత అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే వీటికి ప్రత్యామ్నాయమే రీన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఈ రీన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో సోలార్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం యూనియన్ బడ్జెట్లో 19,500 కోట్ల రూపాయలని PLI స్కీమ్ కింద అలొకేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు దిన్క్రిట్ సోలార్ పవర్ సిస్టమ్స్ యొక్క ఫౌండర్ అయినటువంటి బద్రీనాథ్ గారు ఉన్నారు. సో బద్రీనాథ్ గారిని అడిగి ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించిన పూర్తి వివరాలు, లైక్ ఎంత ప్రైస్లో మనకు వస్తుంది, దీనిలో ఏమైనా సబ్సిడీ ఉందా, వారంటీ ఏంటి, ఎలాంటి సమస్యలు ఏమైనా వస్తాయా అనే విషయాల గురించి తెలుసుకుందాం. సో హలో బద్రీనాథ్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్. సో బద్రీనాథ్ గారు చెప్పండి, మీరు సోలార్ ప్యానెల్స్ ఇక్కడ ఈ ఫామ్లో ఇన్స్టాల్ చేశారు కదా, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి అని అంటే మనకు ఎగ్జాక్ట్ ఎంత ప్రైస్ పడుతుంది ఒక నార్మల్ ఫార్మ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే? మీకు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2.5 lakhs దాకా కాస్టింగ్ వస్తుంది ఫర్ 5 HP మోటార్. ఓకే, 5 HP మోటార్. ఈ 5 HP మోటార్ నార్మల్గా మన అన్ని పంటలకు యూజ్ అవుతుందా? లైక్ అన్ని పంటలకు వాటర్ కరెక్ట్ పారించడానికి? 2 acres 3 acres వరకు మీకు 5 HP is hardly enough. రైట్, ఓకే. అయితే మనకు ఈ నార్మల్ క్రాప్స్లో కూడా ప్యాడీని ప్రొడ్యూస్ చేయాలంటే మనకు ఎక్కువ వాటర్ 3,000 to 5,000 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి. అయితే ఈ 5 HP మోటార్ సరిపోతుంది అంటారా? ఓకే, ఈ 5 HP మోటార్ నడవాలి అంటే మనకు ఎన్ని ప్యానెల్స్ కావాలి? దీనికి మన సిస్టమ్కి వచ్చేసి 15 ప్యానెల్స్ వస్తాయి. 15 ప్యానెల్స్ మనకు 5 HP మోటార్ నడపడానికి సరిపోతుంది. రైట్. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకోవాలా మనం? ఏముండదండి, దీనికి డైరెక్ట్గా ఒక కంట్రోలర్ అని వస్తుంది, పంప్ కంట్రోలర్ అని. ఓకే, అది డైరెక్ట్గా మోటార్ వాతావరణం అప్ అండ్ డౌన్స్ని ఆటోమేటిక్గా అది కంట్రోల్ చేస్తుంది. రైట్. అయితే మనకి ఇప్పుడు ఏదైనా సబ్సిడీ అవైలబుల్ ఉంది ఫార్మర్స్కి ఇది పెట్టించుకోవాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవాలి? అయితే సబ్సిడీస్ అయితే ఏం లేదండి. ఓకే, ఇంకా గవర్నమెంట్ ఫ్యూచర్లో ఏమన్నా తీసుకొస్తే దెన్ ఇట్ విల్ బి ఇంప్లిమెంట్. ఓకే. అయితే నాకు ఒక చిన్న డౌట్, 1 kilowatt పవర్ని మనం జనరేట్ చేయాలి, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలంటే ఎన్ని సోలార్ ప్యానెల్స్ కావాలి మనకి? 1 kilowatt పవర్ జనరేట్ చేయాలంటే మినిమం 3 ప్యానెల్స్ కావాలి. ఒక్కొక్కటి 335 వాట్. 335 వాట్ పీక్ ఇంటూ 3 numbers. ఓకే, రైట్. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసినది ఎంత కేవీ సోలార్ ప్యానెల్? ఇది ఇక్కడ మనం యూజ్ చేసింది 5.5 kilowatt, 16 ప్యానెల్స్ యూజ్ చేస్తాం. 16 ప్యానెల్స్ యూజ్ చేస్తారు. 16 ప్యానెల్స్ యూజ్ చేస్తాం. అయితే 1 kilowatt ఎనర్జీని ఎలక్ట్రిసిటీని మనం జనరేట్ చేయాలంటే మనకు ఎంత ఏరియా కావాలి ఆ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడానికి? మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనం యూజ్ చేసిన టోటల్ ఏరియా అంటే మనకు 1 kilowatt జనరేట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 2 meter by 3 meter ఏరియా పడుతుంది. 2 meter by 3 meter ఏరియా పడుతుంది. సైమల్టేనియస్లీ 5 times మల్టిప్లై అవుతే మనకి రిక్వైర్డ్ ఏరియా అనేది ఆటోమేటిక్ రిక్వైర్డ్ ఏరియా వస్తుంది. సో బద్రీనాథ్ గారు చెప్పండి, ఈ సోలార్ ప్యానెల్స్ ఎన్ని ఇయర్స్ వరకు లైఫ్ టైం ఉంటుంది మనకు? లైఫ్ స్పాన్ వచ్చేసి 25 years లైఫ్ స్పాన్ ఉంటుందండి. ఓకే. ఆ లైఫ్ స్పాన్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ఇంత పర్టికులర్ పర్సెంటేజ్ డిప్రిసియేషన్ అని ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ 25 years కి మనకి 80% ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. 80% ఎఫిషియన్సీ. 25 years తర్వాత సంగతి ఏంటి మరి? 25 years తర్వాత 80% ఎఫిషియన్సీలో పనిచేస్తుంది. అప్పుడు పనిచేయదు అనేది ఏమి ఉండదు, పనిచేస్తుంది, బట్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అట్ 80%. అయితే 25 years తర్వాత మనం తీసేయాలి, ఎక్స్చేంజ్ లో కొత్తది తీసుకోవాలంటే ఏమైనా అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? అప్పుడు ఏముండదండి, అప్పుడు టెక్నాలజీ విల్ బి అప్గ్రేడెడ్ మోర్. రైట్. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి అంటే నార్మల్గా రైతులు ఎక్కువగా ఫేస్ చేసే ఇబ్బంది ఇంకొకటి వచ్చేసి అంటే ఊకే మనం మోటార్ దగ్గరికి వచ్చి ఆన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అవునండి. అయితే దీంట్లో ఏదైనా ఫోన్లో బటన్ తోటి ఆన్ ఆఫ్, దీంట్లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. దీనికి రిమోట్ మానిటరింగ్ సిస్టమ్ అంటాము. ఇది మనం ఎక్కడైతే VFD డ్రైవ్ అనేది ఏదైతే పెట్టుకుంటామో దానికే ఒక సెన్సార్ లాంటి డివైస్ ఇస్తాం. దాంట్లో ఒక సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఫోన్లో యాప్ వేసుకుంటే మనం ఎప్పుడు కావాలో అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మన సన్లైట్ అవైలబిలిటీని బట్టి. సన్లైట్ టైంలో మనకి ఇప్పుడు వద్దు వాటర్ అనుకుంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎండాకాలంలో బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుందని అందరికి తెలుసు. మళ్ళీ వర్షాకాలం, చలికాలంలో టైం ఏంటి దీనిలో? బ్యాకప్ ఏదైనా పవర్ అవుట్ ఆఫ్ 365 days 330 days 100% పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఓకే. ఆ మిగిలిన డేస్ లో కూడా పనిచేయదు అని కాదు, ఇట్స్ గోయింగ్ టు వర్క్ పార్షియల్లీ. ఓకే. అంటే 100% ఎఫిషియన్సీతో కాకుండా 50% ఎఫిషియన్సీ. రోజుకి ఒక 5,000 లీటర్లు పోసే దగ్గర మేబీ 2,500 లీటర్స్ పోస్తుంటారు. రైట్. ఎగ్జాంపుల్. అయితే దీనికి మనకు బ్యాకప్ గా పవర్ సప్లై అనేది ఉంటుందా?
బ్యాకప్ గా మనకు నెసెసిటీ అనుకుంటే ఎక్స్టర్నల్ గా మనకి ఒకవేళ పవర్ సోర్స్ ఉంది అనుకుంటే పవర్ సప్లై పెట్టుకోవచ్చు. పవర్ సోర్స్ లేకపోతే కంప్లీట్లీ సోలార్ మీద రిలయబెంట్ అయి ఉండాలి. రైట్, ఓకే. అంటే దీంట్లో నుంచి వచ్చే పవర్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే సోలార్ ప్యానెల్స్, ఆ ఎనర్జీ వచ్చేసి మనకు బ్యాటరీలో లేదంటే ఇన్వర్టర్లో స్టోర్ అవుతుందా? మామూలుగా ఇంట్లో యూజ్ చేసుకునే అప్లికేషన్స్ లైట్స్ ఫ్యాన్స్ కి అయితే బ్యాటరీ స్టోరేజెస్ పెడతాము. కానీ ఇదైతే డైరెక్ట్ పంప్ కాబట్టి దీనికి అలాంటి స్టోరేజెస్ ఏమి ఉండవు. డైరెక్ట్ గా ఎట్లా సన్లైట్ వస్తుందో అలాగే కన్వర్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. ఓకే. అయితే సో డొమెస్టిక్ గా అయితేనేమో నార్మల్ గా అలా ఉంటుంది. డొమెస్టిక్ లో మనం బ్యాటరీ సిస్టమ్ కి వెళ్తే మాత్రం బ్యాటరీలో చార్జ్ చేసుకొని మనకి లేట్ అవర్స్ లో కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టిన డైరెక్ట్ సిస్టమ్ లో ఏంటంటే ఎండ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం, ఎండ అయిపోగానే ఆగిపోతాం. రైట్, ఓకే. అంటే నార్మల్ గా ఇప్పుడు సూర్యుడు 6 months వచ్చేసి ఉత్తరాయణంలో, 6 months దక్షిణాయనంలో ఉంటాడు కదా. అలాంటప్పుడు మీరు ఈ ప్లేసింగ్ ఎలా చేస్తారు? అంటే 6 months చేంజ్ చేస్తారా? చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. యాక్చువల్ గా సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో మేము డౌన్ చేయడం జరుగుతుంది ప్యానెల్స్ ఇంక్లినేషన్. దాంతో యాక్సిస్ చేంజ్ అయినప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది చాలా వరకు మెయింటైన్ అవుతుంది. అయితే యాక్చువల్లీ నేను ఇది విన్నాను, ఈ ఆటోమేటిక్ సోలార్ రొటేషన్ ది కూడా ఉంటుందంటగా, అది యూజ్ చేయడం వల్ల దాంతో ఇంకా ఎఫిషియన్సీ బాగా పెరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 hours మనకి వాటర్ అవుట్పుట్ ఉంది అనుకుంటే అది పెట్టుకుంటే ఒక 8 hours వరకు కూడా అవుట్పుట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 6 to 8 hours అంటే 8 hours నార్మల్ గా. ఎందుకు అంటే ఎటు సైడ్ సన్లైట్ ఉంటుందో అటు సైడ్ మనం ప్యానెల్ ని ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ప్రెషర్ పెరుగుతుంది. రైట్, ఆ ప్రెషర్ పెరగడం వల్ల నంబర్ ఆఫ్ డిశ్చార్జ్ ఏదైతే డెలివరీ ఉంటుందో అవుట్లెట్ అనేది చాలా హై వాల్యూలో ఉంటుంది. అయితే నార్మల్ గా డొమెస్టిక్ యూజ్ లో నెట్ మీటరింగ్ ద్వారా ఆన్ గ్రిడ్ అండ్ ఆఫ్ గ్రిడ్ తో మనము ఏమంటే గవర్నమెంట్ కూడా సప్లై చేయొచ్చు కదా. మరి ఇక్కడ ఫార్మింగ్ లో అలా చేయొచ్చు అంటారా? ఫార్మింగ్ లో ఏం లేదండి, ప్రెసెంట్ గా అయితే ఆప్షన్ ఏం లేదు. మనకి కావాలి అనుకుంటే మనం నెట్ మీటరింగ్ అప్లై చేసుకొని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మేజర్ గా ఏంటి అంటే రైతులకు వచ్చే సప్లై లైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు ఆన్ లో ఉంటాయి ఎప్పుడు ఆఫ్ లో ఉంటాయి అనేది ఎవరికి తెలియదు కాబట్టి మనం దాన్ని నమ్ముకొని ఆన్ గ్రిడ్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో నార్మల్ గా డొమెస్టిక్ పర్పస్ లో అయితే నెట్ మీటరింగ్ కోసం 6 months ఒకసారి వాళ్ళు నల్లిఫై చేస్తుంటారు. లైక్ ఎన్ని వాట్స్ వాళ్ళు యూజ్ చేశారు, ఎంత మిగిలింది, ఎంత పవర్. ఎవ్రీ మంత్ ఒకసారి ఉంటుందండి, 6 months కానీ ఏముండదు. ఎవ్రీ మంత్ మనకి ఎప్పుడైతే నార్మల్ బిల్లింగ్ వస్తుందో అదే నార్మల్ బిల్లింగ్ లో టోటల్ యూనిట్స్ జనరేటెడ్, టోటల్ యూనిట్స్ కన్స్యూమ్డ్, ఇంపోర్టెడ్, ఎక్స్పోర్ట్ అని డిఫరెంట్ గా మనకు పవర్ బిల్లులోనే చూపించడం జరుగుతుంది. ఓకే. సో దాని రికార్డ్స్ బేస్ చేసుకొని ఈ నెల మనం ఎంత జనరేట్ చేసుకున్నాము, ఎంత ఎక్స్పోర్ట్ చేసాము, ఎంత యూటిలైజ్ చేసుకున్నాము, ఒకవేళ మనం తక్కువ యూజ్ చేసుకున్నాం, జనరేషన్ ఎక్కువ ఉంది అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ మంత్ అనేది దాంట్లో మనకి బిల్లో క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉంటుంది. రైట్, ఓకే. అయితే ఫార్మర్స్ ఈ సోలార్ ప్యానెల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ అలాంటివి ఏమైనా తీసుకోవాల్సి? దీనికి ఏం అవసరం లేదండి. మన ఓన్ ల్యాండ్ ఉంది, మనకు ఓన్ బోర్ ఉంది, ఓవర్లో వాటర్ ఉంది అనుకుంటే మనం డైరెక్ట్ గా ఎవరైనా సప్లయర్స్ ని కాంటాక్ట్ చేసి తీసేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఈఎంఐ ఆప్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి ఈ సోలార్ వ్యూ అనేది తీసుకోవడానికి? ప్రొవిజన్ ని బట్టి అండి, వాళ్ళు ఉండే ఏరియాస్ ని బట్టి వీ క్యాన్ ప్రొవైడ్ దట్ ఈఎంఐ ఆప్షన్స్ ఆల్సో. రైట్, ఓకే. అంటే కొలాటరల్ గా ఏమన్నా అట్లా పెట్టుకొని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక 6 months ఆర్ హార్డ్లీ మనకి ఈ వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇది 3 years లో మనకి 100% పే బ్యాక్ అనేది వచ్చేస్తుంది మనం పెట్టే క్యాపిటల్ మీద. దాని లైఫ్ స్పాన్ వచ్చి 25 years కాబట్టి మనం నడిపించుకున్న రోజులు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే మన కరెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఇన్స్టాల్ చేయడానికి 2.5 lakhs పడుతుందని చెప్పారు కదా. అయితే ఈ 2.5 lakhs లో మొత్తం ఇన్వర్టర్ ఏదైతే ఇన్వర్టర్ అట్లాంటివన్నీ ఉంటాయి, లేదా ఓన్లీ ఖాళీ సోలార్ ప్యానెల్స్ కేనా? సోలార్ ప్యానెల్స్, మోటారు, దానికి రిలేటెడ్ సెటప్ అంతా వస్తుందండి. కస్టమర్ ఎండ్ వచ్చేసి పైప్స్ ఏవైతే ఉంటాయో అవి కస్టమర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఓకే. అంటే ఈ సెల్ ఫోన్ డివైస్ కి మనం యాక్టివేట్ చేసే సెల్ ఫోన్ తోటి యాక్టివేట్ సిమ్ కార్డ్స్ అవన్నీ కస్టమర్ స్కోప్ లో ఉంటాయి. డివైస్ మాత్రం మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే అది కూడా దీంట్లో ఇంక్లూడెడ్? అది ఎక్స్ట్రా కాస్ట్. అది కస్టమర్ చేసుకోవాలంటే ఎంత అవుతుందండి? అది ఒక 5,000 అలా అవుతుంది. 5,000 అలా అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే నార్మల్గా మీరు యాజ్ అ కంపెనీ పర్సన్గా మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్కి? సర్వీసెస్ ఇన్ ద సెన్స్ అండి, సర్వీసెస్ ఇన్ ద సెన్స్ ఏమైనా రిపేర్స్ కానీ వచ్చినప్పుడు అలాంటివి? మేము ఏదైనా వచ్చినా మేము హార్డ్లీ 24 to 48 hours లో వీఆర్ గోయింగ్ టు రెక్టిఫై ఇట్ అండ్ మళ్ళీ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది సిస్టమ్ మొత్తం. ఓకే. సో సర్వీస్ రిలేటెడ్ వీఆర్ ఇన్ టు ద మార్కెట్ అంటేనే మేము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్. రైట్, యు ఆర్ రైట్. అండ్ ఇంకొకటి మాక్సిమం అవుట్పుట్ని మనం జనరేట్ చేయాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెగ్యులర్గా అండి ఎవ్రీ 4 to 5 days ఆర్ ఎవ్రీ వీక్కి వన్స్ ఒకసారి రెగ్యులర్గా మనం ప్యానెల్ క్లీనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకు ప్యానెల్ క్లియర్ గా డస్ట్ లేకుండా ఉంటుందో దాని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఆ పర్ఫార్మెన్స్ అనేది మనం ఎన్ని రోజులు క్యారీ చేయగలిగితే మనకి ఎఫిషియన్సీ అనేది అంత బాగుంటుంది అవుట్పుట్. ఓకే. అండ్ ఇంకోటి ఈ సోలార్ ప్యానెల్ ని క్లీన్ చేయడానికి ఆటోమేటిక్ గా ఎలాంటిది డివైస్ ఏమైనా ఉంటుంది? ఆటోమేటిక్ వాషింగ్ సిస్టమ్స్ అనేది సపరేట్ గా మేమే ఒకటి రెడీ చేసామండి. ఆ సిస్టమ్ ఉంటుంది. అది డిపెండెన్సీ అనమాట. ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ టైం ఇంటర్వెల్ బేస్ చేసుకుని అదే ఆటోమేటిక్ గా వాష్ చేసేసుకుంటుంది. ఓకే. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆటోమేటిక్
ఉంటాయి, దానికి టైమర్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ డ్యూరేషన్లో ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసేసుకొని క్లియర్ అయిపోతుంటుంది. సో ఈ బిజీ లైఫ్లో ఎవరికి అంత టైం ఉండదు, వెళ్ళి క్లీన్ చేయాలి, టైం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ డివైస్ అనేది ఆటోమేటిక్గా దాని వరకు అది చేసేస్తూ ఉంటుంది. రైట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నార్మల్గా డైలీ ఎంత యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్గా ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయాలు తెలుసుకోవడానికి మనకు యాప్ కనెక్టివిటీ అట్లాంటివి ఉందా ఏమన్నా? ఈ సిస్టమ్కి ఉండవండి. ఆన్ గ్రిడ్ సిస్టమ్స్లో అలాంటి దానికైతే యాప్ కనెక్టివిటీ ఉంటుంది. విఎఫ్డి డ్రైవ్స్కి యాప్ కనెక్టివిటీ అనేది ఏమి ఉండదు. ఓకే. పర్ డే లీటర్స్ ఎన్ని డిశ్చార్జ్ అయ్యింది అనేది గ్రాస్గా ఉంటుంది కాబట్టి మనం జడ్జ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఈ సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏమైనా షాక్ కొట్టే అవకాశం ఏమైనా ఉందా? 99% షాక్ ప్రూఫ్ ఏనండి. కాకపోతే ఎక్కడైనా లీడ్స్ కట్ అవ్వటము, మనం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం వల్ల కానీ అలాంటివి ఏమైనా జరిగి అప్పుడు ఏమైనా ఉంటే ఛాన్సెస్ ఉంటాయి తప్ప మ్యాక్సిమం ఇట్స్ కంప్లీట్లీ ఇన్సులేటెడ్. అలాంటి షాక్ ప్రూఫ్ ఎక్విప్మెంటే మొత్తం. రైట్. అయితే ఇంకొక క్వశ్చన్ అది ఏంటి అని అంటే ఈ సోలార్ ప్యానెల్స్లో మనకు చాలా రకాలే ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మనకు ఎక్కువ తెలిసినాయి అని అంటే మోనోక్రిస్టలైన్ అండ్ పాలిక్రిస్టలైన్. అయితే ఈ రెండిట్లలో ఏది బెస్ట్, ఎందుకు బెస్ట్? బెస్ట్ అంటూ ఏమి ఉండదండి. ఇట్స్ జస్ట్ కాస్ట్ వేరియంట్ డిపెండెంట్ అండి. కొంచెం పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఏది ఎక్కువ ఉంటుంది కాస్ట్ మోనో అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. అంటే ఎఫిషియన్సీ కూడా ఒక 2 to 3% అనేది హై ఉంటుంది. ఓకే. సో ఇట్స్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని బేస్డ్ మీద అవుట్పుట్ బేస్ చేసుకునే ఉంటుంది. సో మనం తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు దానికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దానికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఉంటుంది. బద్రీనాథ్ గారు, ఒక ఫార్మర్ వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలంటే అసలు ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మీ దగ్గర ఇన్ కేస్ ఎవరైనా వచ్చి అడుగుతా ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అసలు ప్రొసీజర్ అంటూ ఏముంటుందంటే మా కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకసారి కాల్ చేస్తే మా వాళ్ళు సైట్ విజిట్ చేస్తారు. సైట్ విజిట్ చేశాక వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి ఎంతవరకు ఎక్విప్మెంట్ పడుతుంది, దాని కాస్టింగ్ రిలేటెడ్ షీట్స్ అని వాళ్ళకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ మనకు ఒక 1 week లోపల ఈ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. రైట్. ఓకే. అయితే ఈ సోలార్ ప్యానెల్స్ని మనం మెయింటైన్ చేయడానికి ఏమైనా కాస్ట్ అనేది ఉంటుందా? ఏముండదండి, జీరో మెయింటెనెన్స్ కాస్ట్. జస్ట్ మనకి ఎవ్రీ 5 to 10 days ఒకసారి మనం ప్లాన్ క్లీనింగ్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో అదొకటి మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. దానికి తర్వాత ఇంకా వేరే అదర్ అడిషనల్ మెజర్స్ అయితే ఏం అవసరం లేదు. ఓకే. అయితే ఈ న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయి కదా, లైక్ ఏదైనా భూకంపం కానీ లేదంటే సైక్లోన్ వచ్చినప్పుడు ఇన్ కేస్ ఆ ప్యానెల్స్ అనేది డ్యామేజ్ అయితే దానికి ఏమైనా ఇన్సూరెన్స్ అలాంటిది ఏమైనా ఉంటుందా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఉంటుందండి. మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ 99% పీపుల్ ఎవరు ప్రిఫర్ చేయరు. ఓకే. ఏవైతే పెద్ద పవర్ ప్లాంట్స్ ఉంటాయో వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. దట్ అదర్ దెన్ నార్మల్ కస్టమర్స్ ఎవరు ప్రిఫర్ చేయరు. ఓకే. ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్కి, ఈ సోలార్ సిస్టమ్ ఎంటైర్ సిస్టమ్కి వారంటీ టర్మ్స్ ఏంటి? వారంటీ అండ్ టర్మ్స్ అంటే అండి 5 years ప్యానెల్స్కి వారంటీ ఇస్తాం. 2 years విఎఫ్డి డ్రైవ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రైవ్కి వారంటీ ఇస్తాం. ఓకే. అండ్ అదర్ దెన్ దట్ మిగిలిన ఎక్విప్మెంట్ అంతా స్టాండర్డ్ ఎక్విప్మెంటే కాబట్టి మీకు ఇవ్వడం అదే పార్ట్ ఆఫ్ ఫార్మాలిటీ వారంటీ ఇస్తాం. కానీ ప్యానల్ లైఫ్ వచ్చి 25 years, విఎఫ్డి లైఫ్ వచ్చి మినిమం 10 to 15 years అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది. రైట్. ఓకే. నార్మల్గా ఈ సోలార్ ప్యానెల్స్ని ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎంత టెంపరేచర్ అవసరం? మినిమం టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ అంటే 20 to 24 degrees రూమ్ టెంపరేచర్ ఉంటే సరిపోతుందండి. యావరేజ్ లైటింగ్ ఉన్నా కూడా ఎఫిషియన్సీ అనేది వచ్చేస్తుంది డిఫాల్ట్గా. ఎక్కువ ఓవర్ లైటింగ్ ఉంటే ఎక్కువ పవర్ వస్తుంది అనేది కూడా ఏముండదు. స్టాండర్డ్ దాని మ్యాక్సిమం ఇంత టెంపరేచర్ ఉంటే ఎంత ప్యానల్ అవుట్పుట్ ఇవ్వాలో ఆ టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్గా ప్యానల్ అవుట్పుట్ అనేది అది కాన్స్టెంట్గా వచ్చేస్తుంది. సీజన్స్లో ఏంటి అంటే మార్నింగ్ ఎర్లీగా, ఈవినింగ్ లేట్ అవర్స్లో ఉంటుంది కాబట్టి అప్పుడు పర్ఫార్మెన్స్ స్కేల్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అదర్ దెన్ దట్ పర్ అవర్ జనరేషన్ ఏదైతే ఉంటుందో అది మాత్రం కాన్స్టెంట్గానే ఉంటుంది. రైట్. ఓకే. ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి? ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ అంటే ఆల్రెడీ చాలా అప్లికేషన్స్ మొత్తం ఓవర్ రైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడాలి, వెయిట్ అండ్ సీ అంతే. ఓకే. నార్మల్గా ఈ ప్యానెల్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా నార్మల్ మనకి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏది ప్రాబ్లమాటిక్ అనేది అంటూ ఏమి ఉండదండి. మనకి ఒకే ఒక ప్రాబ్లమాటిక్ ఫ్యూచర్లో రావచ్చు. ఎందుకంటే పీపుల్ ఆర్ గోయింగ్ వెరీ లార్జ్ స్కేల్ అగేన్స్ట్ సోలార్ కాబట్టి ఎప్పుడైతే దీని పర్టికులర్ లైఫ్ స్పాన్ అయిపోతుందో అప్పుడు డీకంపోజ్డ్ వేస్ట్ అనేది ఒక పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఓకే. ఆ ఒక్క ఇష్యూ తప్ప దీంట్లో వేరే హార్మ్ఫుల్ నేచర్ అనేది అయితే ఏం లేదు. అంటే రీసైక్లింగ్ అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఒకేసారి అంత హ్యూజ్ క్వాంటిటీలో ఈ వేస్ట్ అనేది రావడం, దాన్ని రీసైకిల్ చేయడం అనేది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గర్ టాస్క్. ఇది దిన్క్రిట్ సోలార్ పవర్ సిస్టమ్ ఫౌండర్ అయినటువంటి బద్రీనాథ్ గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ. సో వారు ఏమంటున్నారంటే ఫార్మర్స్ అయినా డొమెస్టిక్ పర్పస్ అయినా సోలార్ ఎనర్జీని యూజ్ చేయడం వల్ల మనకు 20 to 25 years వరకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. అది మనకు ఎన్నో డబ్బులని ఆదా చేస్తుందని వారు చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.